మనం ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే ఆ పద్ధతినే పూర్తిగా మార్చేసే ఒక టూల్ ఉందంటే ఎలా ఉంటుంది? అదే నోట్బుక్ ఎల్ఎం. ఈరోజు మనం ఈ అద్భుతమైన సాధనం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. చాలామందికి తెలియని దాని పూర్తి సామర్థ్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. 10% అని ఆశ్చర్యపోతున్నారా? అవును, ఇది నిజం. చాలామందికి ఈ పవర్ఫుల్ ఏఐ టూల్ గురించి తెలిసినా దాని పూర్తి కెపాసిటీలో జస్ట్ ఒక 10% మాత్రమే వాడుతున్నారట. అంటే మనం ఎంత పెద్ద పొటెన్షియల్ని మిస్ అవుతున్నామో కదా. సరే, మరి ఆ మిగిలిన 90% శక్తిని అన్లాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే ఈ ప్రయాణం చాలా విలువైనదిగా ఉండబోతుంది. ఈ టూల్ అసలైన పవర్ని ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం పదండి. రైట్, ఇక అసలు విషయంలోకొచ్చేద్దాం. ఇంతకీ ఈ నోట్బుక్ ఎల్ఎం అంటే ఏంటి? మార్కెట్లో ఇన్ని ఏఐ టూల్స్ ఉండగా ఇదే ఎందుకంత స్పెషల్, ఎందుకింత పెద్ద గేమ్ చేంజర్ అంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే నోట్బుక్ ఎల్ఎం అనేది గూగుల్ వాళ్ల రీసెర్చ్ వర్క్స్పేస్. దీని వెనక ర్యాగ్ అనే టెక్నాలజీ ఉంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కేవలం మనమిచ్చిన సోర్స్ల మీద మాత్రమే ఆధారపడి పనిచేస్తుంది. అంటే దానికి మనం ఏ డాక్యుమెంట్లిస్తామో దాని పరిజ్ఞానం అంతవరకే. బయటి ప్రపంచం నుంచి అది ఎలాంటి సమాచారాన్ని తీసుకోదు. ఈ ఒక్క కొటేషన్ చాలు నోట్బుక్ ఎల్ఎం ఏంటో అర్థం చేసుకోదానికి. చూడండి, చాట్ జీపీటీకి దాదాపు ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం తెలుసు, కాని దానికి ఫలానా ఆధారం అని ఏదీ ఉండదు. అదే నోట్బుక్ ఎల్ఎం విషయానికి వస్తే దానికి తెలిసింది కేవలం మనమిచ్చిందే, వేరే ఏమీ తెలీదు. అండ్ అదే దాని సూపర్ పవర్. ఈ తేడానే దాన్ని చాలా శక్తివంతంగా చేస్తుంది. ఓకే, దీని ప్రాముఖ్యత ఏంటో మనకిప్పుడు అర్థమైంది. మరి దీన్ని ఎలా వాడాలి? ఈ టూల్లో ఉన్న అసలైన ఫీచర్లేంటి, వాటి మెకానిక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మన ఏఐ అసిస్టెంట్కి సమాచారం ఎలా ఇవ్వాలి? చాలా సింపుల్. మన దగ్గరున్న పీడిఎఫ్లు, యూట్యూబ్ వీడియోలు, ఇంకా గూగుల్ డ్రైవ్లో ఉన్న ఫైల్స్ని కూడా మనం సోర్సులుగా అప్లోడ్ చేయొచ్చు. ఇలా మనమే ఒక పర్సనల్ నాలెడ్జ్ బేస్ని క్రియేట్ చేస్తామన్నమాట. ఇక మనం రీసెర్చ్ చేసేటప్పుడు ఇందులో 2 ముఖ్యమైన మోడ్స్ ఉంటాయి. ఒకటి ఫాస్ట్ మోడ్. దీన్ని ఒక స్పీడ్ రీడింగ్ అనుకోవచ్చు. ఏదైనా టాపిక్ మీద ఒక బేసిక్ ఐడియా త్వరగా రావాలంటే ఇది భలే పనిచేస్తుంది. రెండోది డీప్ మోడ్. ఇది ఒక డీప్ డైవ్ లాంటిది. ఏదైనా కాంప్లెక్స్ సబ్జెక్ట్ను లోతుగా అర్థం చేసుకోవడానికి, దాన్ని బాగా విశ్లేషించడానికి ఇది పర్ఫెక్ట్. రైట్, ఇప్పుడు వరకు బేసిక్స్ చూసాం. ఇప్పుడు చాలామంది పూర్తిగా మిస్ అయిపోయే ఒక పవర్ఫుల్ ఫీచర్ గురించి మాట్లాడదాం. అదే ది స్టూడియో. నమ్మండి, ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. అసలు స్టూడియో ఏం చేస్తుందంటే మనం చేసిన రీసెర్చ్ని మనకు కావాల్సిన ఫార్మాట్లోకి మార్చేస్తుంది. అంటే మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ల నుంచి ఒక కంప్లీట్ స్టడీ గైడ్ తయారు చేయొచ్చు, లేదా తరచుగా అడిగే ప్రశ్నలు అంటే ఎఫ్ఏక్యూ లిస్ట్ జనరేట్ చేయొచ్చు. అంతేకాదు, ఒక స్పీచ్కి స్క్రిప్ట్ కావాలన్నా, ఒక ప్రెజెంటేషన్కి అవుట్లైన్ కావాలన్నా అన్నీ రెడీ అయిపోతాయి. సరే, ఇవన్నీ థీరీగా వినడానికి బాగున్నాయి, కానీ నిజ జీవితంలో దీన్నెలా వాడాలి? వేర్వేరు ప్రొఫెషనల్స్ దీన్ని తమ పనిలో ఎలా ఉపయోగించుకోవచ్చో కొన్ని ప్రాక్టికల్ ఉదాహరణలు చూద్దాం. ఉదాహరణకి ఒక స్టూడెంట్ని తీసుకుందాం. వాళ్లు తమ లెక్చర్ నోట్స్, రెఫరెన్స్ మెటీరియల్స్ అన్నీ అప్లోడ్ చేసి వాటిలోంచి ముఖ్యమైన కాన్సెప్ట్లేంటి, సమ్మరీలేంటో చెప్పమని అడగొచ్చు. ఆ తర్వాత కేవలం ఒక్క క్లిక్తో వాళ్లకి పూర్తి స్టడీ గైడ్ రెడీ అయిపోతుంది. చదువుకోవడం ఎంత ఈజీ అయిపోతుందో కదా. ఇక ఇంజనీర్ల విషయానికొస్తే వాళ్లు ఏదైనా కొత్త ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలనుకుంటే దానికి సంబంధించిన టెక్నికల్ డాక్యుమెంటేషన్ని మొత్తం ఫీడ్ చేసి అందులోంచి స్పెసిఫిక్గా కోడింగ్ ఎగ్జాంపుల్స్ అడగొచ్చు. ఇది వాళ్ల లెర్నింగ్ ప్రాసెస్ని ఎంతగానో వేగవంతం చేస్తుంది. అలాగే ఒక ఏఐ రీసెర్చర్, వాళ్లు చాలా క్లిష్టమైన రీసెర్చ్ పేపర్లు, వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్స్ని కలిపి అనలైజ్ చేయాల్సుంటుంది. నోట్బుక్ ఎల్ఎంతో వీటన్నింటినీ సింథసైజ్ చేసి ఆ కాంప్లెక్స్ కాన్సెప్ట్లను చాలా వేగంగా అర్థం చేసుకోగలరు. ఇక కంటెంట్ క్రియేటర్లకైతే ఇది నిజంగా ఒక వరం లాంటిది. ఒకే టాపిక్ మీద చేసిన రీసెర్చ్తో బ్లాగ్ పోస్ట్లు, వీడియో స్క్రిప్ట్లు, సోషల్ మీడియా కంటెంట్ ఇలా రకరకాల ఫార్మాట్లలోకి నిమిషాల్లో మార్చేయచ్చు. ఇది వాళ్ల సమయాన్ని ఎంతగా ఆదా చేస్తుందో ఆలోచించండి. సరే, మనం ఇప్పుడు దాదాపు ముగింపుకొచ్చేశాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇది కేవలం ఒక టూల్ మాత్రమే కాదు, అంతకు మించి ఇది మన ఆలోచనా విధానాన్ని మార్చే ఒక కొత్త సిస్టమ్.
అవును, ఇది కేవలం ఒక సాధనం కాదు. ఇది ఆలోచించటానికి ఒక వ్యవస్థ. ఈ టూల్ని మాస్టర్ చేయడం అంటే మనం విషయాలను ఎలా నేర్చుకుంటాం, ఎలా అనలైజ్ చేస్తామో అనే మన పద్ధతినే ఫండమెంటల్గా మార్చుకోవడం అన్నమాట. ఇదొక కొత్త రకం థింకింగ్ సిస్టమ్. మరి ఇప్పుడు అసలైన ప్రశ్న, ఈ కొత్త శక్తితో మనం మొదట ఏ సంక్లిష్టమైన అంశంపై పట్టు సాధించబోతున్నాం? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.